నమస్తే అండి. మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చాలా వీడియోలో చెప్పుకున్నాం. దానికి మనం చెప్పుకున్నట్టుగా స్ట్రెస్ మేనేజ్మెంట్, తర్వాత డయాబెటిక్, ఇట్లాంటి హైపర్ టెన్షన్ ఇలాంటివి ఉన్నాయా, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉన్నాయా, ఏజ్ గ్రూప్ ఇలాంటివన్నీ చూసుకొని మనం మందులు చెప్పడం జరుగుతుంది. మందులతో పాటు మనం డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. డైట్లో మనం తీసుకునే డైలీ రొటీన్ డైట్లో ఏమి ఉండవు, మ్యాక్సిమం చెప్పంటే విటమిన్స్ ఏమి ఉండవు ఎక్కువ. సో దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అనేవి ఈ రోజులలో కరోనా తర్వాత అందరికీ అవేర్నెస్ వచ్చింది. డ్రై ఫ్రూట్స్లో మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఆ నట్స్లో మనకు కావాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి, తర్వాత ఒమేగా 3 ఇలాంటివి, B12 విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరమైనవి. అంటే మనము 2-3 ప్లేట్లు అన్నం తిన్నా ఒకటే, ఇవి ఒక గుప్పెడు నట్స్ తిన్నా కూడా ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఈ నట్స్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఈ ఈడితో ఎవరైతే సఫర్ అవుతున్నారో వీలైనంత వరకు ప్రతిరోజు ఒక పిరిపిడి డ్రై నట్స్ తీసుకోవడం మంచిది. దాంట్లో క్యాషెస్, పిస్టా, ఇంకా ఇలాంటివన్నీ కూడా, ఇంకా రకరకాల మన వాల్నట్స్ కానివ్వండి, ఇలాంటివి నర్వస్ సిస్టమ్ మీద పనిచేసేటివి చాలా ఉపయోగకరమైన నట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు అవైలబుల్. సో మీరు వీలైనంత వరకు డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. దాంతోపాటు ఆహారం తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంటాయి, కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అన్నమాట. నమస్తే.